మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. ప్రియ దైవజనమా, సొలొమోను రచించిన పరమగీతము గ్రంథంలో సొలొమోను వరుడైన క్రీస్తుకు షూలమ్మితి సంఘ వధువుకు సాదృశ్యముగా ఉన్నట్లు మనమందరము ఎరిగి ఉన్నాము. ఇక్కడ షూలమ్మితి స్థానములో ఉన్న సంఘము క్రీస్తు ప్రేమను కాంక్షిస్తూ నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అని ఆశించుచున్నది. ఈ నోటి ముద్దు అనేది క్రీస్తు క్షమాపణకు, క్రీస్తు ప్రేమకు, క్రీస్తుతోడి సహవాసమునకు, క్రీస్తులో ఐక్యతకు, క్రీస్తు సంబంధులగుటకు సాదృశ్యముగా ఉన్నది. ప్రియ దైవజనమా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని చేతికి ఉంగరము పెట్టి తన వారసుడు తిరిగి వచ్చినందుకు సంతోషించాడు, తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. అలాగే పాపముల చేత, అపరాధముల చేత క్రీస్తుకు దూరస్థులమైన మనము తిరిగి ఆయన చెంతకు వస్తే క్షమించి ప్రేమతో తన రక్తము ద్వారా మన పాపములన్నిటినీ, మన కల్మషమంతటిని కడిగివేసి మనతో సహవాసము చేయడానికి, తనతో మనము ఏకమై ఉండడానికి, తన వారసులుగా చేసుకొనడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం ప్రకారం మన దోషాలను పరిహరించి మన అతిక్రమముల విషయమై మనలను క్షమించే యేసయ్యతో సమానమైన దేవుడు ఎవరైనా ఉన్నారా? మన పాపాలను పరిహరించుటకు ఆయన వలె కల్వరిలో ప్రాణం పెట్టిన ప్రేమ కలిగిన మరొక దేవుణ్ణి మనం చూడగలమా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారం తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు మరణానికి అప్పగించి తన కుమారుని సహవాసానికి మనలను పిలుచుచున్న ఆ పరమ తండ్రి వంటి నమ్మదగిన దేవుణ్ణి మనము చూడగలమా? రోమాపత్రిక 6వ అధ్యాయము 5వ వచనం ప్రకారం శిలువ బలియాగము ద్వారా రక్షణ అందించి నమ్మిన వారందరికీ తన పునరుత్థానమునందు ఐక్యతను అందించి యుగ యుగములు తనతో కూడా జీవించే నిత్య జీవాన్ని అనుగ్రహించిన మన యేసయ్య వంటి దేవుణ్ణి మరొకరిని ఈ లోకములో మనము చూడగలమా? ఆయనతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నారా? మరి అటువంటి దేవుని సహవాసాన్ని మనము ఆశించేవారముగా ఉండాలి. ఆయన సంబంధులుగా జీవించడానికి అభ్యాసము చేసుకునాలి. యేసయ్య ఆ కల్వరి సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించింది ఆయన వారసత్వాన్ని మనము తిరిగి పొందడానికే, ఆయన సంబంధులుగా మనల్ని చేయడానికే. మరి మనము క్రీస్తు యేసు సంబంధులమైతే ఏం చేయాలి? శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసేవారముగా ఉండాలని గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం తెలియజేస్తా ఉంది. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, ఇంకా శరీర స్వభావము మిమ్ములను ఏలుబడి చేస్తూ ఉందా? అయితే దేవుని సహవాసమునకు నీవు దూరముగా ఉన్నట్టే కదా. ఇంకా ఈ లోకము నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే నీవు ఆయన సంబంధివి కాలేవు కదా. ఇక్కడ షూలమ్మితి స్థానములో ఉన్న వధువైన సంఘము ఆ వరుడైన క్రీస్తు నోటి ముద్దులతో తనను ముద్దు పెట్టుకునాలని కాంక్షిస్తూ ఉంది. ఆ సంఘములో చేరిన విశ్వాసిగా నీవు నేను కూడా అదే ఆశను కలిగి ఉండాలి. ఆయన సహవాసాన్ని కోరేవారముగా ఉండాలి. ఆయనలో ఐక్యమై ఏకాత్మను కలిగి ఉండాలని ఆశపడేవారముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయనను కూడా
మనము అట్టి విధముగానే ప్రేమించే వారముగా ఉండాలి. చూడండి 2వ కీర్తన 12వ వచనము, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అవును ప్రియ దైవజనమా, ఆయన ఉగ్రతకు పాత్రులము కాకుండా సమయం ఉండగానే ఆయన్ని హత్తుకుందాము, ఆయన సహవాసాన్ని కోరుకుందాము, ఆయన సంబంధులుగా జీవిద్దాము. ఆయన జనన మరణ పునరుత్థానముల యందు ఐక్యము కలవారమై ఉండి యుగ యుగములు ఆయనతో కూడా జీవించడానికి అనుదినము పరిశుద్ధాత్మ సహవాసములో ఆయన పోలికలోనికి మార్చబడదాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి దేవా. నీ వారసులముగా చేయబడ్డానికి, నీ సంబంధులుగా జీవించడానికి శరీర స్వభావమును జయించే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. శరీరమును దాని ఇచ్ఛలతో దురాశలతో సిలువ వేసే శక్తిని నీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించమని, నీ ప్రేమను కాంక్షించే బిడ్డలుగా, నీ సహవాసాన్ని కోరుకునే బిడ్డలుగా, నీలో ఐక్యతను పొందడానికి మమ్మల్ని నడిపించమని మా ప్రాణాత్మ దేహాలను మీకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న, ఎవరి ఆయుష్యము వృక్షాయుష్యమంతయగును? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.